అందరికీ నమస్కారం. ఈరోజు మన బండమీద కమ్మపల్లిలో కోర్టు ఆవరణలో వెలిసిన మన కోర్టులో గంగమ్మ జాతరకు ఈరోజు ప్రారంభ దినోత్సవము. దానికి ఆనవాయితీగా మొత్తం బండమీద కమ్మపల్లి భక్తాదులు మరియు పాలకమండలి సభ్యులు, ఇక్కడ ఉన్న మా పాలకమండలి సభ్యులు అందరూ వేణుగోపాల్ గారు, మహేష్ గారు, ప్రభాకర్ నాయుడు గారు, కరుణాకర్ నాయుడు గారు, కుమారి అమ్మ, మరి నేను, ఇంకా మిగిలిన పాలకమండలి సభ్యులు కూడా వేరే కార్యక్రమాల్లో ఉన్నారు, శ్రీనివాసులు నాయుడు గారు, ఇలా అందరూ కలిపి ఈరోజు జాతర కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. దీనికి ఆనవాయితీగా ఈరోజు ఏ అమ్మవారిని ముక్కి ఎనుపోతుని ఈరోజు పూజ చేసి, ఈ పూజని ఇక్కడ స్టార్ట్ చేసిన పూజని మనము ప్రతి ఇంటి దగ్గరికి పోతుంది. ఎంతవరకు ఈ నెల 26, 27 తేదీలో జాతర జరిగేలాగా పాలకమండలి సభ్యులు నిర్ణయించినారు. దాని ప్రకారము ఈరోజు పూజలు అందుకున్న పోతు ఇంటింటికి వెళ్ళి భక్తాదులందరూ కూడా పోతుకు పూజ చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. తర్వాత 26వ తారీఖున అమ్మవారి రాత్రి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. 27వ తారీఖున పగలు తిరునాళ్ళ జరుగుతుంది. 27వ తారీఖు రాత్రి అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ఉత్సాహంగా ఎంతో బాగా జరిగి అక్కడికి అమ్మవారి జల్దిలో కలిపిన తర్వాత ఉత్సవ ఊరేగింపుతో ఆ కార్యక్రమం ముగుస్తుంది. దానికి ఈరోజు ప్రారంభ కార్యక్రమము. దానికి ఈరోజు పూజను మొదలుపెట్టినాము. కాబట్టి ఈరోజు నుంచి పోతు ఇంటి దగ్గరికి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పూజ చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. హరి ఓం దేవవాచ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ కోట్లో గంగమ్మ దేవ్యై నమః. నమో నమః. మదనపల్లి పురపాలక సంఘ ప్రజలందరికీ మనవి. ఈ నెల మే 26, మే 27 ఈ 2 తేదీలలోన మన కోట్లో గంగమ్మ తల్లి జాతర నిర్వహించు పాలకమండలి వారు నిర్ణయించారు. కావున పుర ప్రజలందరూ తప్పక 26, 27 తారీఖున గంగమ్మ జాతరకు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మంగళాశాసనాలు చేస్తున్నాము. ఓం శతమానం భవతి శతాయుష్పురుష క్షతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభిస్తు, సమస్త సన్మంగళాభిస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు.